పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. 2 విడతలుగా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు మొదటి విడత సమావేశాలు జరుగుతాయి. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు రెండో విడత సమావేశాలు నిర్వహిస్తారు. సమావేశాల ప్రారంభం రోజున పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. రెండో విడత పార్లమెంట్ సమావేశాలు మార్చి 10 నుంచి మొదలై ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగుతాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీఏ కూటమిలోని రాష్ట్ర ప్రభుత్వాలకు తాయిలాలు ఉండొచ్చని సమాచారం. బీహార్, ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించొచ్చని సమాచారం. ఈ ఏడాదిలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీహార్కు బడ్జెట్లో ప్రత్యేక స్థానం ఉండొచ్చనే అంచనాలున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎప్పట్లాగే వేతన జీవులు తమకు ఏదైనా ఉపశమనం లభిస్తుందా అని ఎదురుచూస్తున్నారు. వేతన జీవులకు ఊరట కలిగిస్తే ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీ వసూళ్లు పెరిగి ఖజానాకు పెద్ద మొత్తంలో రాబడి వస్తుందని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదానీ వ్యవహారంతో గత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉభయ సభలు అట్టుడికిపోయాయి. ఒక్కరోజు కూడా సరిగ్గా ఉభయ సభలు జరగలేదు. ప్రతిపక్షాల ఆందోళనలు, నిరసనలతోనే సమావేశాల సమయం వృధా అయిపోయింది. మరోసారి బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి. ఈసారి సమావేశాలు ఎలా జరుగుతాయో చూడాల్సిందే.